శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. యక్కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపగం భవత్యశ్వని నక్షత్రమస్వి దస్రస్తురంగమః ఆద్యస్తురంగస్తురగ అశ్వో వాజో హయో హరి. మార్చి 29 నుండి 6 గ్రహాలు ఒక రాశిలోకి వస్తున్నాయి, మీనంలోకి వస్తున్నాయి. 2 సంవత్సరాల 6 మాసాలు మార్చి 30కి శని కుంభరాశిలో నుంచి మారి మీనరాశిలోకి వస్తున్నాడు. సంవత్సరం 10 నెలలకు రాహువు మీనరాశి నుంచి కుంభరాశికి వస్తున్నాడు. కానీ ఈ గ్రహాలు 6 గ్రహాలు ఒక చోట చేరినాయి. 6 గ్రహాలు ఎట్లా చేరినాయి, ఎందుకు చేరినాయి, ఏమిటి కారణం, దీనివల్ల వచ్చే కష్టమా నష్టమా సుఖమా దుఃఖమా అనేది ఆలోచించుకోవాలి. ఇంతకుముందు 60 సంవత్సరాలకి పూర్వంలో అష్టగ్రహ కూటమి అనేది వచ్చింది. ఈ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కొంతమంది మానవులు నడుస్తూ పడిపోయి పురాణాలు జరిగారు. మంచం మీద పడుకున్నవాడు పడుకున్నట్లే ప్రాణాలు పోయినాయి. తెల్లవారు చూస్తే మనిషి శవమై ఉన్నాడు. ఇట్లా రకరకాలైన మరణాలు, రకరకాలైన వ్యాధులు, రకరకాలైన సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు కూడా 24వ సంవత్సరం 2024వ సంవత్సరం నుంచి 2027వ సంవత్సరం వరకు 24, 25, 26, 27 ఈ 4 సంవత్సరాలు కూడా దుష్ట చతుష్టయం అని చెప్పాలి. 24లోనే కొన్ని రకరకాలైన సమస్యలు, బాధలు బాగా పెరిగిపోయి అసలు ఎట్లా బతకాలి, మానవుల కంటే రాక్షసులైనటువంటి జనం, రాక్షసులంటే వేరే లేరు, మానవుల్లోనే రాక్షసులు, రాక్షసత్వం ప్రబలిపోయి చాలా సమస్యలు వచ్చినాయి. అదే కాదండి, ఈ మధ్య కొన్ని యుద్ధాలు వచ్చినాయి. మరి ఉక్రెయిన్ మీద మరి ఇంకో దేశం, ఆ దేశం యుద్ధం చేసింది, రష్యా, అమెరికా. రష్యా ఏం చేసింది, ఉక్రెయిన్ కూడా ఒకప్పటి రష్యాలో భాగమే. మరి వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడి మరి దాన్ని తన భాగంలో ఉన్నటువంటి వాడు విడిగా అన్నదమ్ముల్లాగా విభజన అయిపోయిన తర్వాత తమ్ముడు అన్న మీద ఎదురు తిరిగినట్లుగా ఉక్రెయిన్ రష్యాకి ఎదురు తిరగటంతో వాళ్ళిద్దరికీ యుద్ధం వస్తే మధ్యలో కొన్ని దేశాలు ఉక్రెయిన్ని సపోర్ట్ చేసి యుద్ధం జరిపింది. ఈ యుద్ధంలో ఎంత నాశనం అయిపోయిందో, ఎన్ని భవనాలు, ఎన్ని రకాల ఆస్తులు సర్వనాశనం అయిపోయినాయో మనందరికీ కూడా బాగా తెలుసు. మానవ జన్మ ఎత్తిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇది పెద్ద యుద్ధం, ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది అని భయపడ్డాం. అటువంటి యుద్ధం మారింది అంటే కారణం ఏంటంటే గ్రహాల యొక్క సమస్య. 24లో ఈ విధంగా మనకు జరిగింది. మనకి జరుగుతుంది 25 ప్రారంభమైంది, 25, 26, 27. ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉన్నది అని చెప్పటం కాదు ఇక్కడ కావాల్సింది. అందరికీ ఉన్నది. ఎట్లా ఉన్నది అంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఒక గ్రహం బాగాలేదనుకోండి, దానివల్ల ఒక వ్యాధి వచ్చింది.
ఆ వ్యాధి నిర్మూలన చేయాలి అంటే ఇంట్లో సర్వం ధనం ఖర్చు పెట్టాలి. అందరూ కూడా దానికి త్యాగం చేయాలి. అట్లా చేస్తేనే ఆ ఇంట్లో వాళ్ళకి ఆ వ్యాధి తగ్గటానికి వీలవుతుంది. ఇది ఒక ఇంటికి ఒక కుటుంబానికి వచ్చిన వ్యాధి కాదు, ప్రపంచానికి వచ్చిన వ్యాధి. ఈ షష్టగ్రహ కూటం ప్రపంచానికి వచ్చిన వ్యాధి. ఎందుకంటే నేను చాలామంది బలాల రాశి వరకు ఇబ్బంది, బలాల రాశి బాగా బాగుంది, బలాల రాశి వల్ల బాగా సంపాదించుకుంటారు, ఇటువంటి మాటలు కాదు చెప్పాల్సింది. ఎప్పుడు కూడా మంచి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కోటీశ్వరుడు అవుతారా అని చెబితే, కాదయ్యా నువ్వు పుట్టినప్పటి నుంచి కోటీశ్వరుడు అంటే నువ్వు నా జాతకం చెప్పేది ఎందా, నాకు కోట్లున్నా నువ్వు చెప్పేది ఏందని అవుతాడు. అది కాదు కావాల్సింది. నీకు కోట్లు ఉన్నా కూడా మధ్యలో నష్టం వచ్చేసేసి 60 సంవత్సరాలు సంపాదించిన మొత్తం సర్వం పోయి కేరా ప్లాట్ఫారం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేయటం ధర్మం. అట్లాగే ఇప్పుడు 2025 నుంచి 27 లోపల గ్రహాల వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇవాళ ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నామనేది కాదు, అందరం బాగుండాలి. ఇప్పుడు సమస్యలు ఏమిటంటే మన మతం హిందూ మతం. హిందూ మతం అనేది ఎటువంటిదంటే ప్రపంచ దేశాల్లో కూడా పూజింపబడుతున్న మతం హిందూ మతం. హిందూ మతం ఎటువంటిది? అనాది మతం. అనాది మతం అంటే ఎవరు పుట్టించింది కాదు, మొదటి నుంచి ఉన్నటువంటి మతం. ఇందులో న్యాయశాస్త్రం ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రంలో కొంత భాగాన్నే న్యాయశాస్త్రం తీసుకొని కోర్టులో డిక్లేర్ చేస్తున్నారు. మరి అట్లాగే ఈ మధ్య మరి గరికపాటి నరసింహారావు గారు ఈ 6 గ్రహాలు ఒక చోటి చేరినాయి. ఇప్పుడు 60 ఏళ్ల క్రితం అష్టగ్రహం 8 గ్రహాలు ఒక చోట చేరినాయి. ఈ గ్రహాల వల్ల వచ్చినటువంటి సమస్య ఏమిటి? ప్రతి వాళ్ళు రకరకాలుగా చెబుతూ ఉన్నారు. ఇది కాదు మనకు కావాల్సింది. మెయిన్ అసలు ఏమిటి? ఆ మెయిన్ ఎట్లా ఉంటుంది? మెయిన్ అనేది మొదటిది ఎట్లా ఉంటుంది? ఏమంటే శరీరం ఉంది కదా, శరీరానికి 8 రంధ్రాలు ఇచ్చారండి. ఆ 8 రంధ్రాలు ఏంటి? చెవులు 2, కళ్ళు 2, 4, ముక్కులు 2, 6, నోరు 1, 7. 9 రంధ్రాలు ఎక్కడున్నాయి? ఈ మెడకాయ దగ్గర నుంచి పైన 7 రంధ్రాలు ఉన్నాయి. మిగతా 2 రంధ్రాలు 1, 2 మొత్తం కలిపి 9 రంధ్రాలు అయినాయి. ఈ 9 రంధ్రాలు 9 గ్రహాలు అయినాయండి. ఈ 9 గ్రహాలుగా 9 రకరకాల ధాన్యాలు ఉన్నాయండి. ఈ 9 సంఖ్య ఎన్ని రకాలుగా ఉందో చూడండి. మరి చిరుధాన్యాలు అంటున్నారు ఇవాళ. ప్రతి వాళ్ళు చిరుధాన్యాలు లేదనగా 9 రకాల ధాన్యాలు తినమంటున్నారు. అట్లాగే 9 రంధ్రాలు, 9 గ్రహాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అనేది మనకు కావాలి మెయిన్గా. అయితే ఎవడికో వస్తుందనే మాటకి నేను అడుగుతున్నాను. ఎవడికో కాదు, నీకే రావచ్చు. కన్ను ఉందండి, కన్ను ఒక గ్రహం రక్షణ చేస్తుంది, ఒక గ్రహం చెవుల్ని రక్షణ చేస్తుంది, ఒక గ్రహం నోరుని రక్షణ చేస్తుంది, ఒక గ్రహం ముక్కుని రక్షణ చేస్తుంది, ఒక గ్రహం కాళ్ళు చేతులు వీటిని రక్షణ చేస్తుంది. దీంట్లో ఏది రక్షణ చేయకపోయినా ఎవరికి ఇబ్బంది? నీకేగా ఇబ్బంది. అట్లాగే కుటుంబ వ్యవస్థలో ఎవరో ఒకళ్ళకి ఇట్లా ఇబ్బంది కలిగితే ఏమవుతుంది? అందరికీ బాధే. సరే, కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక ఇబ్బంది కలిగితే కుటుంబంలో వ్యక్తులందరికీ ఇబ్బంది కదా అనుకుంటే, ఒక దేశానికే ఇబ్బంది కలిగితే దేశంలో ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది. రాజపాపం పురోహిత, రాజు చేసినటువంటి పాపాన్ని పురోహితులు అనుభవించాలి.
పురోహితుడు చేసిన పాపాన్ని ప్రజలు అనుభవించాలి. ఈ అనుభవం లేకుండా పోవాలంటే దైవభక్తి కావాలి. ఈ దైవభక్తి అనేది ప్రధానంగా ఉండాలి. ఏమండి, జ్యోతిష్యం చెబుతున్నారు, జ్యోతిష్యంలో మాకు జరగట్లేదు, మాకేమీ లేదు, అంతా జ్యోతిష్యం ఏం చెబుతున్నారు, తలాడు చెబుతున్నారు, ఏది చెప్పినా ఏది చేసినా మాకు బాధలు పోవటం లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు పోవటం లేదు? మనం జ్యోతిష్యం ప్రకారం పూజ చేశాము, పూజ చేస్తే ఎందుకు పోలేదు అనేది కాకుండా పూజల వల్లే పోవటం లేదా, ఇంకే దీని వల్ల పోవటం లేదు మనకి బాధలు అనేది మనం మెయిన్గా ఆలోచించుకోవాలి. ఎట్లాగూ ఎప్పుడు కూడా స్త్రీని తల్లి, భూమి తల్లి, అమ్మవారు తల్లి, అట్లాగే ఇంట్లో గృహిణి తల్లి. ఆడమనిషిగా ఏం చెప్పారు? 4 రకాల స్త్రీలు ఉన్నారు. మరి 4 రకాల స్త్రీలలో మంచి జాతి స్త్రీలు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. వాళ్ళ వల్లే ఈ లోకం, దేశం బాగుపడుతోంది. అందువల్ల భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఇంట్లోనే భార్యని అట్టు పెడుతున్నాడు. భార్య ఇంటి బాధ్యతలను తీసుకుంటోంది. ఎవరిని ఎట్టా చూడాలో అట్టగా చూస్తోంది. ఆమె ఎట్లా ఉంటుంది? కార్యేషు దాసి, చేసే పనులలో దాసిగా పనిచేస్తుంది. కరణేషు మంత్రి భర్తకి సలహా ఇవ్వటంలో మంచిగా ఉపయోగపడుతోంది. భోజ్యేషు మాత, భర్తకి భోజనం పెట్టేవాడు తల్లిలాగా పెడుతోంది. శయనేషు రంభ, భర్తతో పడుకున్నప్పుడు రంభలాగా ఉంటుంది. షట్కర్మయుక్త, 6 కర్మలు చేస్తోంది. కులధర్మపత్ని అన్నారు. భర్త అంటే భరాయించేవాడు, భార్య అంటే భాగాన్ని పంచుకుండేది. ఈ 2 భూమి ఆకాశం. సూర్యుడు భూమి తల్లి, సూర్య భగవానుడు తండ్రి. వాళ్ళెట్టాగో మనం భూలోకంలో కూడా భార్య భర్త, భర్త సూర్యుడు, భార్య భూమి. భూమి ఏం చేస్తోంది? భూమిలోంచి నీళ్ళు వస్తున్నాయి, నవధాన్యాలు పండుతున్నాయి, మరి సముద్రంలో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి, మరి నదిలోనే మంచినీళ్ళు వస్తున్నాయి. ఇవి కాక విషవాయువులు వస్తున్నాయి, ఆయిల్స్ వస్తున్నాయి. మరి మంచినీళ్ళు వస్తున్నాయి తాగుదాం కదా అని మంచినీళ్ళలాగానే బావిలో నుంచి ఆయిల్ వస్తుంది కదా, అది తాగితే బతుకుతావా? బతకం కదా. ఏది తినాలో అది తినాలి, ఏది తాగాలో అది తాగాలి. అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? అంతా భూమి నుంచే ఉద్భవిస్తుంది. అట్లాగే స్త్రీ వల్లే అన్నీ ఉద్భవిస్తున్నాయి. ఇవి తెలుసుకొని కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానవిత్తాపహారేణ తస్మాత్ జాగ్రత్త. కామం క్రోధము, ఈ కామం క్రోధం రెండిటి వల్లే దేశమంతా సర్వనాశనమైపోతుంది. కామం అనేది చాలా తక్కువ. ఎటువంటిది? ఎవ్వరూ చాలా కొద్ది. మనిషి 100 సంవత్సరాలు బతికితే బాల్యం 25 సంవత్సరాలు, యవ్వనం ఒక 5 సంవత్సరాలు ఉంటుంది. కౌమారం వార్ధక్యం అంటే 100 సంవత్సరాలు ఇచ్చాడు. 100 సంవత్సరాల వయస్సులో సరిగ్గా యవ్వనం అనేది పూర్తిగా 10 సంవత్సరాలు ఉందని చెప్పడానికి ఇప్పుడు లేదు. ఈ యవ్వనంలో చేయరాని పనుల వల్ల మనకు ఈ గ్రహాలన్నీ కూడా మారిపోతున్నాయి. కారణం ఏమిటా అంటే కుక్కలకు ఒక టైం ఇచ్చాడు సంగమం చేయటానికి. మరి కొన్ని జాతులకి ఏనుగుండి నీటిలో సంగమం చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం? అన్నీ తెలుసు. 24 గంటలు ఆడది కావాలి వీడికి. ఏ టైము వేళ పాళ లేదు. మరి వాళ్ళే మిగతా జాతులు ఏం చేస్తున్నాయి? వాటికి ఇచ్చిన టైంలోనే సంగమం చేస్తుంది. దానివల్ల మరి ఉత్పత్తి చేస్తున్నాయి. మనం ఎప్పుడు పడితే అప్పుడు. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఈ కామం ఎటువంటి చేస్తుంది? ఇంట్లో భార్య ఉన్నట్టే వాడు ఏం చేస్తాడు? ఇంకొక ఈమె 4 పిల్లలు పుట్టారు.
ఈ విధంగా ఓపిక పోయింది, శక్తి నశించిపోయింది, రూపంలో కళ తగ్గింది. ఇంకొక ఆమె దొరికింది పనిచేసే చోట. ఆమె బాగా అందంగా ఉంది. ఆమె ఏం చేస్తుంది? ఎమ్మడి పడుతుంది. వీడేం చేస్తాడు? ఆమె ఎమ్మడి పడతాడు. చివరికి ఏమవుతుంది? ఇంట్లో భార్యకో ఎవరికో తెలుస్తుంది. ఆమె తగాదా పెట్టుకుంటుంది. వీడేం చేస్తాడు? నువ్వు అక్కర్లేదు, పో, నువ్వు ఉంటే ఉండు, పోతే పో అంటాడు. తల్లిదండ్రులు చేస్తారు, నీ పిల్లని తీసుకెళ్తారు, కోర్టులో వేస్తారు. మరి వీడి తల్లిదండ్రులని వీడిని మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెడతారు. కేసు అవుతుంది. సరే, ఎట్టా డైవర్స్ తీసుకుంటారు, బాగానే ఉందండి. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఈ పిల్లలు, అమ్మా నువ్వు అన్యాయం అయిపోతున్నావు పోతుంది. అట్లాగే ఇప్పుడున్నటువంటి ఆ షష్టగ్రహ కూటం వల్ల జరగబోయేది ఏమిటంటే, ముందు మీ జాగ్రత్తలు మీరు పడాలి, మీ జాతకాలు చూపించుకోవాలి. దాని యొక్క పరిస్థితి ఏమిటంటే, కొన్ని గ్రహాలతో పాటు కొన్ని పూజలు కూడా ఉన్నాయి. ఆ గ్రహ దోషాలతో పాటు పూజలు చేయాలి. పూజలు ఎందుకు చేయాలి? నువ్వు చేసిన పాపం పోవటానికి కొన్ని పూజలు చేయాలి. సూర్యుడు నీకు బాగా లేదండి. సూర్యుడికి అధిదేవత ఈశ్వరుడు రుద్రుడు. సూర్యుడు జపంతో పాటు రుద్రుడు కూడా అభిషేకం చేయాలి. అట్లాగే ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క గ్రహానికి, గ్రహ దోషాలకి గ్రహ పూజలు కాక దేవతా పూజలు ఉన్నాయి. ఈ దేవతా పూజలు కూడా చేసుకోవడం చాలా అవసరం. ఇట్లా ప్రవర్తించడం, ప్రతిరోజు కూడా నీ ఇష్టదేవాన్ని పూజించడం, ఇవన్నీ చేసుకోవడమే కాక, ఇది ఫిబ్రవరి నెల చాలా దగ్గరలోకి వచ్చింది. ముందుగా మీ జాతకాలు చూపించుకొని మీకు ఏది చేయాలో చేసుకొని, అయితే బాధలు తప్పవు. 100 వంతులు కాకుండా 25 వంతులు తగ్గుతాయి. 75 వంతులు మీరు బయటపడతారు. కాబట్టి ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకొని జాగ్రత్తగా మీ జాతకాలు చూపించుకొని అన్ని విధాలా బాగుంటుంది. మీరందరూ సుఖంగా ఉంటారు. అందరం బాగుండాలి. బ్రాహ్మడు గోవుడు గోవు బాగుండేటైతే ప్రజలంతా కూడా బాగుంటారు, దేశం అంతా బాగుంటుంది. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పింది. కాబట్టి అందరం బాగుండాలి అంటే ముందు చెప్పిన విధం ప్రవర్తించండి. స్వస్తి. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి యొక్క ఫలితాలు చెప్పుకుందాం. సింహస్యాధిపతి సూర్య. సింహరాశికి అధిపతి సూర్యుడు. ఆయన 5ంట రవితో కలిసి ఉన్నాడు. రవి బుధులు కలిసి ఉంటే బుధాదిత్య యోగం చాలా మంచి యోగం. కానీ వ్యాపారస్తులకు బాగా వ్యాపారం సాగుతుంది. ఒక వ్యాపారమే కాదు, చేసే వృత్తి ఏదైనా కూడా బాగుంటుంది. తర్వాత గురువు కూడా 10 ఉంటున్నాడు, చాలా బాగుంది. కానీ దీంట్లో ఏమైందంటే, రాహు బాగాలేడు, శని సప్తమంలో ఉన్నాడు, శని బాగాలేడు, కుజుడు ద్వాదశంలో ఉన్నాడు, కుజుడు బాగాలేడు, కేతు బాగాలేడు. ఈ గ్రహాల వల్ల చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు రావడానికి బాగా అవకాశం ఉంది. అయితే వ్యాపారస్తులు వ్యాపారం బాగుంటుంది. ఇన్ని గ్రహాలు బాగుండకపోతే ఏమవుతుందంటే, బాగా నమ్మకస్తుడు, ఎప్పుడూ మన దగ్గర తెలిసినవాడు, పుట్టినప్పటి నుంచి తెలిసినవాడు, ఎప్పుడు వాడితో మనకు డీలింగ్ ఉంది, వాడు ఎప్పుడు మన దగ్గర తీసుకుంటున్నాడు, ఇస్తున్నాడు. వాడిని నమ్ముకొని బాగా నీ శక్తిని మించినటువంటి డబ్బు వాడికి అప్పిస్తావు. వాడి డబ్బు తీసుకొని ఇక ఉండడు, కనపడ్డ ఎక్కడ పదాలు అయిపోతాడు. ఎంత సంపాదించినా బాగున్నదిగా, ఎంతో సంపాదిస్తావు. ఎంత సంపాదించినా పోయిన దాంట్లో 5వ వంతులు కాదు వచ్చేది. అటువంటి ఇబ్బంది కలిగే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి బుధాదిత్య యోగం వ్యాపారం బాగుంది.
బాగున్నది కదా అని ఎక్కడా తొందరపడద్దు. జాగ్రత్త చాలా అవసరం. మేషరాశి తర్వాత ఇప్పుడు కనపడుతుంది సింహరాశి, పూర్తిగా ఇబ్బందికరంగా కనపడుతుంది. ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. వీళ్ళు ముఖ్యంగా మీ జాతకాన్ని మీరు చూపించుకోవాలి. అయితే ఇంకొక చిన్న విషయం చెబుతూ ఉన్నాను. కష్టాలు రావడానికి కారకులు ఎవరంటే మనమే. ఎందుకు కారకులు మనమని నేను చెబుతా, ఒక్క మాట వినండి. ఒక్కోడు ఏం చేస్తాడంటే నన్ను అడుగుతాడు, ఏమండి ఈరోజు ఏ రకం గుడ్డ కట్టమంటావు? ఆదివారం సూర్యుడు, ఎర్రగుడ్డలు కట్టుకో. మరి సోమవారం చంద్రుడు, తెల్లగుడ్డలు కట్టుకో. మంగళవారం కుజుడు, మళ్ళీ ఎర్రగుడ్డలు కట్టుకో. ఇట్లా కట్టుకుంటే మారుతుందని ఆశ. ఈ రకమైనటువంటి డ్రెస్సులు వేయటం, అందులో డ్రెస్సులో నూనె వేస్తే పర్వాలే, మంచి పట్టు కట్టాలి. నా హోదా ఎక్కువ, నేను కోట్లు సంపాదించా. వీటి వల్ల వచ్చే ప్రయోజనం ఏంటో చెప్పండి. నువ్వు ఇన్ని హోదాలుగా ఇన్ని గుడ్డలు కట్టుకున్నా నూనె గుడ్డ కట్టుకున్నంత ఆనందం ఇంకోటి ఉందా? చెమట పోస్తే నూనె గుడ్డ చెమటని పీల్చేస్తుంది. అదే పట్టో సిల్కో లేకపోతే పాలిస్టరో కట్టుకున్నాం అనుకో, నీళ్లు పీల్చదు, గుడ్డ తడిసిపోతుంది, చెమట పోస్తుంది, ఒళ్ళు మంటలు పుడుతుంది. లేనిపోని బాధ. ఇంత ఖరీదు గుడ్డలు కట్టుకొని బాధపడాలి. అదే నూనె గుడ్డ కట్టుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. చెమట పోసినప్పుడు తడుస్తుంది, కాస్త వాగితో వంగ నారిపోతుంది. ఈ పాలిస్టర్ గుడ్డ మాత్రం వదలదు, అతుక్కుపోతుంది. ఇదే కాదు, చిన్న నిప్పురగా రవ్వ పడ్డదనుకోండి, మొత్తం కాలిపోతుంది, ఒంటికి అతుక్కొని కాలిపోతుంది, ఊపిరాలు. ఇటువంటి హోదాల వల్ల కొంత నష్టం పడుతున్నాం మనం. కట్టుకుంటే గుడ్డలో జాగ్రత్త పడటం, తినే తిండిలో మనకు బాగుండదే లేదన్న రోజు బాగుండాలి అంటే ఒక కూర, పచ్చడి, పులుసు, సాంబారు, మరి లడ్డు, పరమాన్నం, ఇంకా 4 రకాల స్వీట్లు, ఇన్ని మనం తింటాం. ఎవరన్నా వస్తే మాత్రం పచ్చడి మెతుకులు పెడతాం మనం. ఏమంటాయంటే నా హోదా. ఇంటికి పోతే ఎవరిని విమర్శించడం కాదు, మాత్రం గుర్తుపెట్టుకోండి. నేనేదో ఎవరినో విభజించి మాట్లాడుతున్నాను, ఉన్నవాళ్ళని తిరుగుతున్నానని మాత్రం అనుకోవద్దు. ఉన్నవాడు ఉన్నవాడు జాగ్రత్తగానే ఉంటున్నారు. అటు ఇటు కాని వాడు అటు పనికి కూర్చొని తిన్నో లేడు, మరి కూర్చొని బతకను లేడు. ఇంట్లో కూర్చొని తింటానికి జరగదు, బయట పోయి సంపాదించాలంటే కూడా చాలదు. అటువంటి వాడే నా శాస్త్రం ఉంది, నరం మీద కురుపులు వచ్చినా నర మధ్య ఐశ్వర్యం వచ్చినా పట్టలేట. మధ్యలో వచ్చిన ఐశ్వర్యంతో ఎక్కడ లేని మిడిసిపాటు పడతాడు. అదే కోటీశ్వర్లు అట్లాంటి పనిచేయరు. వాళ్ళు తినేది దానికంటే ఎదుటి వాళ్ళకి ఎంతో గొప్ప ఆహారం పెడతారు, గొప్పగా వాళ్ళని చూస్తారు, ప్రేమగా చూస్తారు. ఇటువంటి అనవసరమైన ఖర్చుల వల్ల ఉన్న రోజేమో పోగొట్టుకొని లేని రోజు బాధపడటం జరుగుతోంది. కాబట్టి ఎవరైనా సరే నేను ఒకటే చెప్పబోతున్నా, అనవసరమైన ఎక్కువ ఖర్చులు. బంగారం కొనుక్కో వద్దంటల్లా, ఇల్లు కొనుక్కో, పొలం కొనుక్కో వద్దంటల్లా. అదే ఒక సోఫా ఉందండి, ₹1,00,000 అవుతుంది. అది తీసుకొచ్చి బయట పెట్టాడు ఒక ఆయన. బయట పెట్టగానే వాళ్ళ నాయనకి హార్ట్ అటాక్ వచ్చింది, డబ్బులు కావాలి. ఈ ₹1,00,000 పెట్టుకున్నా డబ్బులు లేవు. ఏమైనా నాకు 50,000 ఇచ్చారంటే 5,000 ఇచ్చినా నాకు అక్కర్లేదు అన్నట్టు అమ్మినవాడు. ఆ వస్తువు ఎవరైనా కొంటాడా? మళ్ళీ తిరిగి డబ్బులు మాత్రం తీసుకుంటాడు. వస్తువు గేటు దాటి బయట పెట్టిన తర్వాత మళ్ళీ వాడు తీసుకొని బయట వాడు కూడా కొన్నారు రేటుకి. అది అహంకారంతో కొన్న వస్తువు. అదే బంగారం కొంటే ప్రాణం మీదకి వచ్చినప్పుడు నీకు ఉపయోగపడుతుంది. ఉపయోగపడే వాటిని కొనకుండా నిరుపయోగపడేటువంటి వాటి మీద ఆశపడి ఇబ్బంది పడటం జరుగుతుంది.
ఎవడన్నం వాడిది అవుతుంది, ఎవడి భార్య వాడిది అవుతుంది. ఒకడి భార్య ఒకటి రాదు, ఒకడి అన్నం ఒకటి రాదు. అది గుర్తుపెట్టుకోవాలా? ఇప్పుడు కక్కిన గుట్టుకి ఆశించడం అని ధర్మం. కక్కిన గుట్టుకి ఆశించడం అంటే ఏంటంటే ఇంకోటి భార్య మీద ఆశిస్తే కక్కిన గూటికి ఆశించినట్లే. అదే నీ భార్య ఇంకోటితో పోతే నీ భార్య నీకు పనికిరాదుగా. ఇంకోటి భార్యతో నువ్వు పోతే తప్పు కదా. ఇది విమర్శ కాదు, ధర్మం. ధర్మాన్ని ఆచరించాలి. అందులో సింహరాశి చాలా గొప్ప రాశి. ఈ రాశికి ఇటువంటి లక్షణాలు ఉండవు. అయితే గొప్పగా ఉంటారు వాళ్ళు, గొప్పగా తిరుగుతారు, అందరిలో కూడా చాలా గొప్పగా కనపడతారు. తిండి లేకపోయినా మంచి గుడ్డ కట్టుకొని బయట తిరుగుతారు. ఒక్కడు పనికిరాని గుడ్డ కట్టుకొని పంచపరుష పరమాన్నాలు తింటాడు. ఇదట్ట కాదు, మంచి గుడ్డ కట్టుకొని హోదాగా బయట ఉంటాడు. వాడు ఉప్పేసుకొని నీళ్ళు పోసుకొని తిన్నా సరే బయటకు వస్తే మాత్రం వాడి గుడ్డ వాడు చూసి తమ్ము వాడెక్కడరా అంటారు. వాడు తినేది ఉప్పేసుకొని నీళ్ళు పోసుకొని తిన్నా కూడా బయట గౌరవంగా బతుకుతాడు. అది గొప్ప అంటా నేను. కానీ అనవసరమైన ఖర్చులు పెట్టి ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. అది కాదు. సింహరాశి చాలా విశేషమైన గొప్ప రాశి. ఈ రాశిలో ఉన్న గ్రహాల్లో మరి గురువు 10ంట ఉన్నాడు, గురువు బాగున్నాడు. మరి మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేదు. రవి బుధులు బాగున్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు జన్మలగ్న రీత్యా మీ జాతకం చూసుకోండి, చాలా మంచిది. ముందు జాతక రీత్యా చూసినట్లయితేనే మీరు బాగుపడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. స్వస్తి.